సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. దేవుని ప్రజలారా, ఇక్కడ బుద్ధిమంతుని గురించి చూసుకుంటున్నాం. పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును అని. బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. అది ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనం. ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధ దేవ, నీకు వెళ్ళలేని స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు ప్రభువా, నీ పరిశుద్ధ ఆలయంలో తండ్రి మమ్మల్ని అందరినీ చేర్చి నిన్ను ఆరాధించుటకు తండ్రి సిద్ధపరిచినందుకై స్తోత్రాలు. అవును తండ్రి, ప్రభువా, క్రమంగాను ఘనంగాను ఘన విజయంగాను జరిగించిన దేవానికి స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, వాక్యం నాన్న చదువుకున్న వాక్యాన్ని నీవే దీవించి ఆశ్రయించమని, చేరవచ్చిన మా అందరికీ నీ పరలోక వర్తమానం తండ్రి నీవే మాకు వినిపించమని, బలపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ప్రజలారా, ఇక్కడ సామెతల గ్రంథంలో చూసుకుంటున్నాము. 24వ వచనం 15, 24లో క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. జీవ మార్గమున నడుచుకోవాలంటే బుద్ధి కావాలని చెప్పి వింటున్నాం కదా. బుద్ధిమంతుడు అన్నాడు కదా, అందరూ అనలేదు. దేవుని ప్రజలారా, దేవుని సన్నిధికి వస్తున్న మనం అందరము జ్ఞానవంతులమే, బుద్ధి కలిగిన వారమే మనం అందరం. లేని ఎడల రాకపోదేమో మన సన్నిధికి కదా. అయితే ప్రకటన గ్రంథంలో అంటున్నాడు 20వ అధ్యాయము 15వ వచనంలో, ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును. పేరు లేకపోతే అనుకుంటున్నాం కానీ పరలోకరాన్ని చేరాలని మంచి మార్గంలో నడుచుకుంటున్నాం కానీ మన పేరు ఉందా జీవగ్రంథంలో? రాసింటాడు లేరు. అప్పుడు బాప్తిస్తానికి మన పేర్లు ప్రతి ఒక్కరు రాసింటారు. జీవగ్రంథంలో రాయబడిందా? సరే, రాయబడి ఉంటే మంచిదే. అయితే 21వ అధ్యాయము 8వ వచనం చూడండి. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులు, మాంత్రికులను, విగ్రహారాధికులను, అపద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండంలో పాలు పొందుదురు. పరలోక రాజ్యం చేరాలని అందరం అనుకుంటున్నాం కానీ పరలోక రాజ్యం చేరాలనుకుంటున్న వారిలో ఏమేమి ఉండకూడదు కదా. ఆసుపత్రికి పోయినప్పుడు చిన్న దెబ్బ తగిలిపోయినప్పుడు నువ్వు టీ తాగకూడదు అంటున్నాడు. ఏం సార్, షుగర్ ఉంది అన్న, ఏమన్నా తీపే కదా అని. అది బొటికి నీళ్ళు కొంచెం దెబ్బ తగిలి వారం రోజులు మానిపోలే, ఒకటే కట్టుకు మానిపోయింది. మలవతనే ఒక కట్టుకే మానిపోయింది అన్నాడు. అయితే ఏంటంటే ఆడ అర్థం, ఒక జ్వరం పోవాలన్నా, ఒక దెబ్బ మానిపోవాలన్నా ఒక పథ్యం పెడుతున్నాడు కదా డాక్టరు. తినకూడదు అంతే, తాగకూడదు. పరలోక రాజ్యం చేరాలంటే ఏ పథ్యమే ఉండదా మనకు? దేవుని ప్రజలారా, చిన్న రోగం పోవాలంటే పసిరికలైన వారికి ఏం చెప్తాడు డాక్టరు? మాంసం తినొద్దు, చేపలు తినొద్దు, గోవాకు తినొద్దు కదా. మనకు తెలిసినటివి. ఏమి అన్ని తింటేనేమంటే ఏమవుతుందన్నా?
అంతే ప్రమాదంగా ప్రాణానికే ముప్పుకరంగా తీసుకొచ్చాది అది. పరలోక రాజ్యం చేరాలంటే ఏ పథ్యమే లేదా మనకు. జాగ్రత్త. పరిశుద్ధ గ్రంథం మనకు తెలియపరచకపోయిటిగినా తప్పంత దేవుందే అయాల పరలోక రాజ్యం బరినాక. కాబట్టి దేవుంది అయితే ఏం లేదు, అందరికీ తెలియపరుస్తున్నాడు. అయితే ప్రియులరా, అలాగనే మరి అట్టనే అంటున్నాడు. మార్కు సువార్తలు కూడా చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 19వ వచనంలో, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు. ఇవన్నీ మనకు ఒక పథ్యం లాంటిదే కదా. ఎట్లా పథ్యం కదా? ఆనాడు దేవుడు ఏమన్నాడు? చెట్లకు కాసిన పళ్ళల్లో మొత్తం తినే అన్నాడా? అన్నీ తినన్నాడు కానీ ఒకటి తినొద్దు అన్నాడు. అదే పథ్యం కదా. ఏమి తింటేనేమని తిన్నారేమో కదా, ఏమీ అనుకోలేదులే. ఆ సర్పం మోసపుచ్చినందుకు మోసపోయినారు. మనల్ని కూడా ఏం మోసపుచ్చుతుందో కదా. జాగ్రత్తగా కలిగి జీవించకపోతే మోసపోతున్నామన్న సంగతి కూడా మనకు తెలియదు. దేవుని ప్రజలారా, మోసపోతున్నామన్న సంగతే మనకు తెలియనప్పుడు ఇంకా పత్యం ఉండేది తెలుస్తుందా కదా. పొలానికి పోతే బుడంకాయలు తింటాము. జొన్న కాలంలో, కోత కోసే కాలంలో బుడంకాయలు మర్చుకుంటాయి. బుడంకాయలు తింటాం. ఏమేమి ఉంటాయో ఏమీ అన్నీ తింటాం. బుడంకాయలు లెక్కనే తిక్కపుచ్చకాయలు ఉంటాయి, తింటామా? కనుక్కుంటాం. తెలియని వాళ్ళు పసివాళ్ళు అయితే ఒకవేళ కొరకొచ్చినవి కానీ చేతి తగులుతానే అయిపోయా మానేస్తారు. మనం కూడా మా జాగ్రత్త. మనం అందరం దేవుని సన్నిధికి వస్తున్న వారము ఎలాంటి వాళ్ళం అంటే, మనము ఈ లోకంలో జ్యోతుల లాంటి వారమే. మనం వెళ్తుంటే బజార్న జ్యోతుల వల్లే ఉండాలా. దేవుని ప్రజలారా, చూడండి ఇక్కడ వీళ్ళకి ఏమైంది? అవన్నీ చేసినప్పుడు 20వ వచనంలో, అందుకు అతడు బోధకుడా, మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయం 19వ వచనం కదా. అబద్ధమాన్యందుకు కదా ఇద్దరు భార్యాభర్తలు ఏమైనారు? వాళ్ళిద్దరి పేరు ఏం పేరు? నయమి, అననీయ, సఫీరా. అబద్ధం అన్నారు అంతే. ఏమైనారు వాళ్ళిద్దరు? ఎక్కడన్నా మాటలు అపోస్తల కార్యములా? సరే ప్రియులారా, అపోస్తల కార్యములు చూడండి. ఒక మాట చూసుకుందాము. 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. అబద్ధం అనేందుకు అపోస్తల కార్యములు 5వ అధ్యాయము మొదటి నుంచే చదువుకుందాం. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలం అమ్మెను. భార్య ఎరకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు, దేవునితోనే
అబద్ధమాడితివి అని వానితో చెప్పాను. ప్రియులారా, ఎవరితో అబద్ధమాడుతున్నాం మనము? మోసపోయిన వారం వల్ల దేవునితో అబద్ధమాడుతున్నట్టే. జాగ్రత్త. నువ్వు మోసపోతే పర్వాలే, కానీ మోసపోవద్దు. తెలియకుండా మోసపోవచ్చు కదా. ఒకడు మోసపరచడానికి ఉంటాడు అబద్ధముడు కదా. మనం ఏం చేయలేం దానికి. మన సొంతమే మోసపోతే జాగ్రత్త. పరిశుద్ధాత్మని అందుకే అంటున్నాడు ఇక్కడ కదా, నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివి అని వానితో చెప్పాను. అననీయ ఆ మాటలు వినుసునే పడి ప్రాణం విడిచెను. వినిన వారికి అందరికీ మిగుల భయం కలిగెను. ప్రియులారా, ఆ మాటలు వింటుండగానే ప్రాణం పోగొట్టుకున్నాడు అననీయ. ఎందుకు? దేవునితోనే అబద్ధం అన్నాడంతే. ఊరికే చూడండి, భూమి ఆయనదే, ఆయనకి ఇస్తాననుకున్నాక మళ్ళా తీసుకున్నాడు కాబట్టి అదే ఎందుకు నీవు ప్రేరేపించితివి అంటున్నాడు. అయితే అప్పుడు 7వ వచనంలో ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరగక లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా, నాతో చెప్పుమని ఆమెను అడిగాను. అందుకు ఆమె అవును ఇంతకే అని చెప్పాను. అందుకు పేతురు, ప్రభువు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటిని ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోదురని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణం విడిచెను. ప్రియులారా, అబద్ధమాన్నందుకే ప్రాణాలు పోతున్నాయి. ఇంకా జీవితాన్ని అబద్ధానికి అప్పచెప్తే ఎట్లుంటుంది? ఇంకా దేవుని ప్రజలారా, మనమందరం ఎందుకు ఇవి తెలుసుకోవాల్సింది వచ్చిందంటే దేవుని నమ్ముకున్నందుకే. నమ్మకపోతే నువ్వు ఏమో కదా, నేనేమో కదా. నమ్ముకున్నాం కాబట్టి భక్తిగా జీవించకపోతే మోసపోయిన వారం అవుతాం తప్ప లాభం పొందిన వాళ్ళం కాము. అయితే చూడండి ప్రియులారా, యోహాను రాసిన సువార్త చూడండి, 14వ అధ్యాయము. పరలోక రాజ్యం చేరాలంటే ఎట్లా బ్రతికినా చేరుతామా? ఎవరి ద్వారా చేరుతాము? 14వ అధ్యాయము 6వ వచనం, యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ప్రియులారా, దేవుడు ఇలాగ చెప్తుంటే నువ్వు యాదా పట్టుకొని పోతావు? యాదా పట్టుకునే పోతామా? పాయ పోవాలంటే ఖచ్చితంగా బుర్జుకాడల్లే పోవాలా. నువ్వు ఎట్లా పోయినా కూడా ఈ గన్లే అడ్డం వచ్చాయి ఇప్పుడు కదా. గుట్టలన్నీ అడ్డం వచ్చాయి, గన్లన్నీ అడ్డం వచ్చాయి. ఎట్లా పోతావు? ఖచ్చితంగా దావపన్న పోతేనే పైకి పోతావు. రాయట్టుకోవాలంటే పైకి పోయి దావపోతే పోతామా? దేవుని ప్రజలారా, ప్రభుని నమ్ముకున్నాక మనము ఏ మార్గం లేదుగా, ఒకటే మనకు. అందుకనే దేవుడు అంటున్నాడు 6వ వచనంలో, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును అంటున్నాడు. ఆయననే మార్గము సత్యము జీవమైన ఆ దేవుని వదిలిపెట్టి ఇంకా ఏ దేవుని ద్వారా నువ్వు పరలోక రాజ్యం చేరుతావు? నీ ఇష్టం వచ్చిన జీవితాన్ని జీవించి మన ఇష్టం వచ్చిన ప్రవర్తించి పరలోక రాజ్యం చేరుతామా? దేవుని ప్రియులారా, దేవుడు ప్రేమతో పిలుస్తున్నాడు. చూడండి ప్రియులారా, మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయము. మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయము
28వ వచనం. 11:28. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. ప్రియులారా, దేవుడు ఏ పరిస్థితిలో ఉన్నవారిని పిలుస్తున్నాడు? హ్యాపీగా ఉన్నవారిని పిలుస్తున్నాడా? ఏ దిగులు లేకుండా, ఏ భయం లేకుండా ఉన్నవారులారా అంటున్నాడా? ప్రియులారా, మనం వెతికిన ఒక కుటుంబంలో ఉన్నవారిని ఒక్కరినైనా అంటామా మనం అన్నమాట? ఏ భారం ఉందన్నా నీకు, రానా నేను చూస్తాను నీ భారం అంతా, నీ భారం ఏందో నేను చూసుకుంటారా అని మనం అంటామా? దేవుడు అంటున్నాడు ప్రియులారా 28వ వచనంలో, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ప్రియులారా, పిలిచిన ఆ దేవుడు ఏం చేస్తున్నాడు మనకు కదా? చూడండి, 8వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయము 28వ వచనం. ఆయన అద్దరినున్న గదరేనీయుల దేశము చేరగా దయ్యములు పట్టిన 2 మనుషులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. వారు మిగుల ఉగ్రులైనందున ఎవడునూ ఆ మార్గమున వెళ్ళలేకపోయెను. వారు, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి? కాలము రాకమునిపే మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చితివేమి అని కేకలు వేసిరి. వారికి దూరమున గొప్ప పందుల మంద మేచుండగా ఆ దయ్యములు, నీవు మమ్మను వెళ్ళగొట్టిన ఎడల ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకొనెను. ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుషులను వదిలిపెట్టి ఆ పందులలోనికి పోయెను. ఆ పందులలోనికి పోయాను. ఈ దయ్యాలు మనుషులను వదులుతానే పందులలోనికి జరవనాయి. ప్రియులారా, ఇక్కడ ఏది గొప్ప కార్యం జరుగుతుంది కదా? సమాధులలో ఉన్న దయ్యాలు మనుషులు కదా? దయ్యములు పట్టిన 28వ వచనం కింది లైన్లో, దయ్యములు పట్టిన 2 మనుషులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. ప్రియులారా, ఎక్కడున్నారు వీళ్ళు? వీళ్ళు మంచి జీవితం జీవించిన వారేంటిగినా, దేవునికి లోబడిన వారేంటిగినా సమాధుల్లో ఉంటారా? దేవుని ప్రజలారా, అపవిత్ర ఆత్మ పట్టిన ప్రతి ఒక్కరూ సమాధిలో ఉన్నట్టే. అపవిత్రాత్మ ద్వారా జీవిస్తున్న ప్రతి ఒక్కరూ పందుల్లాగానే ఎక్కడెళ్తున్నారు? సముద్రం అనేవి సచినాయి. సముద్రం దొంకినాక మనుషులు బతకరు, పందులు బతకవు. జాగ్రత్త. మన ప్రవర్తన ఎలాగుందో, మనలో ఉన్న అపవిత్రాత్మ ఎక్కడికి నడిపిస్తుందో మనకు తెలియదు. అలా ప్రవర్తించిన వారికి తెలియదు. అది నేను బాగా తిరుగుతున్నాను అనుకుంటారు. నాకేం కొదవంది, లేకపోతే ఆరోగ్యం సరిగా లేనప్పటికే నేను ఎట్టయితాను అనుకుంటే ఇప్పుడు బాగున్నాను, నేను బాగా దిల్లాడుతున్నాను అనుకుంటున్నారు. మా అపవిత్రాత్మ నిన్ను ఎట్లా నడిపిస్తుందో తెలియదు అది నీకు కదా? ఈ మనుషులను వదులుతానే మళ్ళా వెంటనే ఎక్కడ పోయినాయి అదే పందులు. మనిషిలో ఉన్న పందులు దయ్యాలు ఎక్కడ పోయినాయి? పందులు లేక జ్వరమన్నాయి. మందంతా ఏకముగా వెళ్ళి పందులు సముద్రంలో అన్నట్టుగా చూస్తున్నాం. ప్రియులరా, మనం దేవునికి భయపడకపోతే మనలో ఉన్న అపవిత్రాత్మను మనం పోగొట్టుకోలేం. మనలో ఉన్న బలహీనతను మనం తీసేసుకోలేం. మనం జాగ్రత్త. మనది కాని సొమ్మును మనం ఆశించకూడదు. అంతే. అవకాశం కలిగిందని కలిగించుకుంటారు. అడ్డు ఆపలేదు అని చెప్పి
అన్నీ నావే కదా. జాగ్రత్త, పరలోక రాజ్యం చేరాలంటే అన్నీ తొలగించుకోవాల్సిందే. కొన్ని ఆపదలు రావచ్చు. ఎందుకు వచ్చాయి ఆపదలు అంటే మనం పరిశుద్ధంగా జీవించడానికే. అయితే ప్రియులారా, తొమ్మిదవ అధ్యాయం చూడండి. అదే మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావం రోగం వల్ల ఒక స్త్రీ, నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడదునని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. ప్రియులారా, ఇక్కడ ఏ ప్రయాసతో ఉంది ఈమె? 12 సంవత్సరాల నుండి ప్రయాస కదా. 12 సంవత్సరాలంటే కేవలం 12 అనుకుంటున్నాం కదా. 4500 రోజులు అవుతుంది చిన్నగా. 12 సంవత్సరాలకు 4500 రోజులు చిన్నగా. ఒక రవ్వ అటు ఇటు తక్కువనే ఎక్కువనే ఉంది, నేను లెక్క చేయలే. 500 రోజులు రక్తస్రావంతో బాధపడుతున్న ఆమె బాధ ఎంత, ఆమె ప్రయాస ఎంత, అలాంటి ఏమేమి వచ్చింది కదా. తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన పై వస్త్రపు చెంగును ముట్టెను. యేసు 22వ వచనం. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. ప్రియులారా, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా అని పిలిచిన ఆ పిలుపును అందుకున్నది ఆమె కదా. వచ్చింది, స్వస్థపడింది, ధైర్యంగా ఉంది కదా. మనము మన జీవితాన్ని పరిశుద్ధానికి అప్పచెప్పకపోతే భయమే కదా. సామెతల గ్రంథంలో ఎవడు తరమకుండానే ఉరుకుతారంట. మామూలుగా చూస్తుంటాం, ఇష్పెట్టాకులాడేవారిని చూసినప్పుడులే ఎవరు వచ్చిన ఉడక వాళ్ళు లేచి చూడడమే. ఆ శని అధికారి పోయినాడు అనుకో, పోలీసు వాళ్ళ వెళ్ళటేట భయమే, ఎవరైనా భయమే వాళ్ళకు. ప్రియులారా, పరిశుద్ధంగా జీవించకపోతే భయమే, అలాంటి భయమే మనకు. పరిశుద్ధంగా జీవించితే ధైర్యం కదా. అందుకే దేవుడు అంటున్నాడు కదా, భక్తుడు అంటున్నాడు, ఆయనకు భయపడి జీవించిన వారు ధైర్యంగా ఉంటారంట. మనం ఆయనకు భయపడితే ధైర్యం కదా. భయపడితే ధైర్యం చూడు, భయపడితే భయం రావాలి కదా. కానీ దేవుడు అలాగ చెప్పలే, నాకు భయపడితే మీరు ధైర్యంగా ఉంటాడంటున్నారు. దేవుని ప్రజలారా, మనం దేవునికి భయపడి జీవించినట్లయితే ధైర్యము ఎంతో మరి నిబ్రం కలిగి జీవించగలము. అయితే ప్రియులారా, యాకోబు రాసిన గ్రంథం చూడండి. యాకోబు రాసిన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ప్రియులారా, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అంటున్నాడు. మనమంతా రోజు చర్చికి వచ్చున్నాం కదా అని మనం అనుకోవచ్చు కదా. మంచిదే, పెద్దలకందరికీ మనమందరం కనపరుచున్నాం దేవుని సన్నిధికి వచ్చినట్టుగానే. అయితే ప్రియులారా, మనం మనసులో కనపడుతున్నాం కానీ మన హృదయం కనపడుతుంది ఆ దేవునికి. హృదయాన్ని పరిశోధించే దేవుని ఎదుట మనం వస్తున్నామా దేవుని యొద్దకు కదా. అందుకనే అంటాడు, ఎక్కడో ఏమంటున్నాడంటే కదా,
అదేదో రాసుకోలేదు కానీ ప్రభువా ప్రభువా అని పిలుసు ప్రతివాడు పరలోక రాజ్యం చేరలేడంట. కానీ అన్నాడు కదా, నా తండ్రి చిత్త ప్రకారం నెరవేర్చిన వాడే పరలోక రాజ్యం చేరుతాడు అంటున్నారు. ప్రియులారా, మనమందరం దేవుని యొద్దకు వచ్చినాం. ఈ మాటకు ఆ మాట మనం అనకాల్సింది వస్తుంది. అయితే ఇక్కడేమంటున్నాడు కదా 8వ వచనంలో, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. మనం దేవుని యొద్దకు వచ్చే దేవుడు మన యొద్దకు వచ్చానంటున్నాడు. మనమందరం దేవుని యొద్దకు పాకపోతే దేవుడు మన యొద్దకు రాడు. మన దేవుని యొద్దకు పోయినట్లయితే దేవుడు మనతోనే ఉంటాడు. ప్రియులారా, మనమందరం దేవుని యొద్దకు వచ్చిన వారిగా ఉండాలని, వచ్చిన వారం వచ్చినట్లుగా ఆయన చిత్తాన్ని నెరవేర్చిన వారిగానే ఉండాలని దేవుడు పిలుస్తున్నాడు. ఎందుకు కదా 10 మంది పోయినారు కానీ కన్యకులు 5 మంది పరలోక రాజ్యం ఆయన సన్నిధిలో చేరినారు, 5 మందికి చేరలేకపోయారు. ఎందుకు కదా అందరికీ తెలుసు మనకు. అయితే ప్రియులారా, ఇక్కడ ఉండి వాక్యం నువ్వు చెప్పొచ్చు, నేను చెప్పొచ్చు, మనందరం చెప్పొచ్చు, దాని టైం వచ్చే కదా. పేతురు అందరం చెప్పొచ్చు, దాని టైం వచ్చే. అయితే ఏంటి కావాలి మనకి ఇప్పుడు? నా తండ్రి చిత్త ప్రకారం నెరవేర్చిన వారే నాకు కావాలంటున్నాడు దేవుడు. అది ముఖ్యం మనకు. వాక్యం నువ్వు చెప్పొచ్చు, నేను చెప్పొచ్చు, నువ్వు వినవచ్చు, నేను వినవచ్చు, అందరం వినవచ్చు. దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారమైతే మనమందరం ఎక్కడ వెళ్తాం? అగ్నిగుండానికి వెళ్ళవలసిన వాళ్ళమే. కాబట్టి ప్రియులారా, దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారిగా జీవించుదాం, పరలోక రాజ్యానికి అర్హులమవుదాం. దేవుడు కొద్ది మాటలు దీవించునుగాక. అన్నాం. స్తోత్రం నాయన, ఇంతవరకును మీ దాసుల ద్వారా వినిపించిన మాటలను బట్టి మీకు వందనాలు. దయగల తండ్రి, స్తోత్రములు నాయన, స్తోత్రములు. దయతో ఆదరించి కాపాడండి. ఇంతవరకు తండ్రి మీ కార్యాన్ని జరిగించుతున్నందులకై మీకు వందనాలు. ఆరాధన కార్యక్రమం అంతట్లో క్రమముగా మర్యాదగా జరిపించుకున్నందులకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దయగల ప్రభువా, మీకు స్తోత్రములు తండ్రి, మీకు స్తోత్రములు నాయన. అవును ప్రభువా నాయన, వినిపించిన మాటలను తండ్రి, అవును తండ్రి, నేను ముడితే బాగుపడదునని ఆమె అనుకుని ముట్టింది, బాగుపడింది. దయగల ప్రభువా, మీకు స్తోత్రములు నాయన. నీ మాటలు అనేకమైనటువంటి బహుబలమైనటువంటి మాటలు. దయ్యములు పట్టిన వారు నాయన సమాధులను నాయన, వారిలో ఉన్నటువంటి దయ్యములు పందులలోకి చేరేను. మీ బలమైన మాటను బట్టి అవి చేరేను. దయగల మా తండ్రి, మీకు స్తోత్రములు. ఇలాగ లేఖనములలో మీ మాటలు ఎన్నో తండ్రి, బలమైన మాటలు ఉన్నాయి. దయగల తండ్రి, మీరు ఆదరించండి, కరుణించండి, కాపాడండి. ఆరోగ్యము గలవారును అనారోగ్యము గలవారును సంఘములో ప్రభువా ఎందరో ఉన్నారు తండ్రి. అట్టి వారిని నాయన ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దండి. దయగల తండ్రి, అనారోగ్యాన్ని తీసివేసి ఆరోగ్యవంతులుగా తీర్చి నాయన మీ సన్నిధిలో మీ సాంపత్యంలో చేరి మిమ్మల్ని స్తుతించి ఘనపరిచే భాగ్యం దయచేయండి. దయగల మా తండ్రి, మీకు స్తోత్రములు. అవును తండ్రి, యవన స్త్రీలేమి నాయన, వృద్ధులేమి, దయగల ప్రభువా మీకు స్తోత్రములు నాయన. వారిని అందరినీ కరుణించండి, కటాక్షించండి, ముట్టండి, తాకండి ప్రభువా. అవును నాయన, మీరు అందరినీ ముట్టి తాకి స్వస్థపరిచిన దేవుడు. స్త్రీలను, పురుషులను, వృద్ధులను, యవనస్తులను నాయన, మధ్య వయస్సు గల వారిని, చిన్నవారిని నాయన, అవును తండ్రి, చంటి పిల్లలను, చదువుకొనుచున్న వారిని నాయన, విద్యా బుద్ధిలో తండ్రి మంచి జ్ఞానం ఇచ్చి నడిపించండి. దయగల మా తండ్రి, మీకు స్తోత్రములు నాయన. దయగల ప్రభువా మీకు స్తోత్రములు. ఇంతవరకును మీ సన్నిధిలో చేరి నిలిచి మీ మాటలు విని మేలు పొందే భాగ్యం దయచేసినందులకై మీకు వందనాలు. దయగల మా తండ్రి, ఇలాగూ తండ్రి నాయన, మేము ఈ లోకంలో జీవించేంత వరకు మీకు నమ్మకంగా జీవించి
నాయన అబద్ధికులు దేవుని రాజ్యములో చేరరని తండ్రి మీ సత్యాన్ని చూస్తున్నాం. దయగల మా తండ్రి అబద్ధాలు మాట్లాడినందు చేత వెంటనే ప్రాణం విడిచి అక్కడ పడిపోయిరని చూస్తున్నాం. దయగల తండ్రి మీకు స్తోత్రములు, దయతో ఆదరించి కాపాడమని. కరుణగల దేవా మీకు స్తోత్రములు. సంఘానికి మీ చేతులకు అప్పజెప్పుకుంటున్నాం. సంఘాన్ని క్షేమంగా నడిపించండి. సంఘానికి నాయన శిరస్సు అయి ఉన్న దేవా, ముందు వెనుక ఉండి మీరే నడిపించమని సమస్తమును మీ పాద సన్నిధిలో ఎత్తిపట్టుకుంటూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పుణ్యనామమున స్తోత్రములు చెల్లించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి.